హలో హాయ్ ఫ్రెండ్స్, మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్తే. ఉజ్వలా శక్తి ఫౌండేషన్ నుంచి వివేకానంద గారు చెప్పిన కొటేషన్స్, సూక్తులు ఇప్పుడు మనము సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 20 వరకు తెలుసుకుందాం. September 11th. How long is this life for? As you have come into this world, leave some mark behind. Otherwise, where is the difference between you, the trees and stones? They too come into existence, decay and die. ఈ జీవితం ఎంతకాలం ఉంటుంది? ఈ ప్రపంచంలోకి వచ్చావు కనుక దాని మీద ఏదో ఒక గుర్తును ముద్రించి వెళ్ళు. లేకపోతే నీకు చెట్టు చేమలు రాయి రప్పల మధ్య తారతమ్యం ఏముంటుంది? అవి కూడా పుట్టి కృషించి చనిపోతాయి. సెప్టెంబర్ 12th. ఏ మ్యాన్ కెన్ బీ ఆఫ్ గిగాంటిక్ ఇంటెలెక్ట్ ఎట్ స్పిరిచువల్లీ హీ మే బీ ఏ బేబీ. ఒకడు మహామేధావిగా ఉండవచ్చు, అయినా ఆధ్యాత్మికంగా అతడు శిశువుగానే ఉండొచ్చు. సెప్టెంబర్ 13th. ఈచ్ మ్యాన్ ఈజ్ ఓన్లీ ఏ కాండ్యూట్ ఫర్ ది ఇన్ఫినిట్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ పవర్ దట్ లైస్ బిహైండ్ మ్యాన్ కైండ్. మానవ కోటి వెనుక ఉన్న అపార శక్తి, జ్ఞానం ప్రతి మనిషికి చెందుతాయి. సెప్టెంబర్ 14th. Expansion is life and contraction is death. Whatever ceases us to expand ceases us to live. Translating this in the moral world we have. If one would expand, he must love, and when he ceases us to love, he dies. వికాసమే జీవితం, సంకుచిత్వమే మరణం. ప్రేమే జీవితం, ద్వేషమే మరణం. సెప్టెంబర్ 15th. ది కంట్రోల్డ్ మైండ్ ఈజ్ ఏ గ్రేట్ ట్రెజర్. ది ఫిలాసఫర్స్ స్టోన్ విచ్ ఈల్డ్స్ వాట్ ఎవర్ యు వాంట్. స్వాధీనంలో లేకుండా పెడత్రోవ పట్టిన మనస్సు మనల్ని మరింత క్రిందికి దిగజార్చి నాశనం చేస్తుంది. స్వాధీనంలో ఉండి సరైన త్రోవ చూపెట్టిన మనస్సు మనల్ని రక్షిస్తుంది, ముక్తిని ప్రసాదిస్తుంది. సెప్టెంబర్ 16th. వెన్ ది వరల్డ్ ఈజ్ ది ఎండ్ అండ్ గాడ్ ది మీన్స్ టు అటైన్ దట్ ఎండ్, దట్ ఈజ్ మెటీరియల్. వెన్ గాడ్ ఈజ్ ది ఎండ్ అండ్ ది వరల్డ్ ఈజ్ ఓన్లీ ది మీన్స్ టు అటైన్ దట్ ఎండ్, స్పిరిచువాలిటీ హ్యాస్ బిగన్. లౌకిక సుఖాలే మన గమ్యమై వాటిని పొందేందుకు భగవంతుని ఆశ్రయిస్తే అది ఇంకా ప్రాపంచికతే. కానీ భగవంతుడనే గమ్యాన్ని చేరేందుకై ఈ లోకము ఒక సాధనమైతే అది ఆధ్యాత్మికతకు నాంది. సెప్టెంబర్ 17th. Despondency is not religion, whatever else it may be. By being pleasant always and smiling, it takes you nearer to God, nearer than any prayer. నిరాశలో మునిగిపోవడం ఏమైనా కావచ్చు, కానీ ఆధ్యాత్మికత మాత్రము కాదు. ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండడము అన్ని ప్రార్థనల కన్నా మనల్ని భగవంతునికి మరింత చేరువ చేస్తుంది. సెప్టెంబర్ 18th. The national ideals of India are renunciation and service. Intensify her in those channels and the rest will take care of itself. భారతదేశ జాతీయ ఆదర్శాలు త్యాగం, సేవ, దేశాన్ని వీటి వరవడిలో మరింత తీవ్రంగా ముందుకు సాగనివ్వండి. మిగిలినవన్నీ వాటికవే సర్దుకుంటాయి. September 19th. Do all as sacrifice or offering to the Lord. Be in the world, but not of it, like the lotus leaf whose roots are in the mud, but which remains always pure. Let your love go to all, whatever
they do to you. A blind man cannot see color. So, how can we see evil unless it is in us? బురదలోనే పుట్టి పెరుగుతున్న దానిచే కించిత్తు మాలిన్యం చెందకుండే తామరాకు మాదిరి నిర్లిప్తుడై సంసారంలో మెలుగు. ఎవరు నీ పట్ల ఎలా ప్రవర్తించినా అందరినీ ప్రేమించు. గుడ్డివాడు రంగులను గుర్తించలేడు. కాబట్టి దోషం మనలో లేనిదే బయట ఎలా కనిపిస్తుంది? సెప్టెంబర్ 20th. యాంగ్జైటీ ఈజ్ వర్స్ దాన్ ది డిసీజ్. ఆందోళన వ్యాధి కంటే నికృష్టం. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని సూక్తులతో మళ్ళీ కలుద్దాం. జై వివేకానంద్.